హాయ్! హలో! నమస్తే. బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే మటన్ అండి. చూద్దాం రండి. కావాల్సిన పదార్థాలు చూడండి. మటన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి, అల్లం అండి. అల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలి, మటన్ కదండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. అల్లం వేస్తే మటన్ బాగా ఉడుకుతుందండి. ఒక పాయ, 2 టమోటాలు, జీడిపప్పు, సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా. చూడండి, ఉల్లిపాయ ఒలిచాను, కోస్తాను ఇప్పుడు. చూడండి, ఉల్లిపాయలు కోసాను, మిక్సీలో అన్నీ వేస్తాను. అల్లం వెల్లుల్లి. చూడండి, కడాయి పెట్టాను, గ్యాస్ వెలిగిస్తాను. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ కాగింది, ఉల్లిపాయలు వేస్తాను. వేగడం కోసం సాల్ట్ వేస్తాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. చెప్పాను కదండి, దీంట్లో కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని. పచ్చివాసన పోయే వరకు వేపానండి. చూడండి, పచ్చిమిర్చి, టమోటా, జీడిపప్పు వేసానండి. పేస్ట్ చూపించాను కదండి ఇందాక. పండు మిరపకాయలు వేసాను అనుకోకండి, పచ్చిమిరపకాయలే పండు అయిపోయినాయి అయినా సరే వేసేసాను. మీరు అలా అనుకోకండి, పచ్చిమిరపకాయలు వేసుకోండి, ఏదన్నా పర్వాలేదు. చూడండి, మటన్ వేస్తాను. చూడండి, బాగా కడిగాను. మటన్ బాగుందండి, మెత్తగా ఉంది. చూడండి, పసుపు వేస్తున్నాను, 1/2 స్పూను. కారం, 1 స్పూను. చూడండి, 2 స్పూన్లు ఏమైనా మసాలా పొడి, 1 స్పూన్ వేసుకోండి. వేగడం కోసం సాల్ట్ వేసాను కదండి, మళ్ళీ వేస్తున్నాను. చూడండి, సరిపోదు, చాలండి, 1 స్పూన్.
చూడండి పుదీనా పేస్ట్, సిమ్లో పెట్టానండి. వాటర్ పోస్తాను చూడండి. ఇందులో అయితే ఈ కడాయిలో అయితే ఇవన్నీ నీళ్ళు పడతాయండి. నేను కుక్కర్లో పెట్టేస్తాను. అందుకోసం ఈ 2 గ్లాసులు, 1 గ్లాస్ పోసాను అనమాట అండి. అదే కుక్కర్లో పెట్టేస్తాను. ఇప్పుడు 1 గ్లాస్ పోసానండి. మటన్ కదండి తొందరగా ఉడకదు. కడాయిలో ప్రాసెస్ అంతా కుక్కర్లో చేసేసుకోవచ్చండి, కానీ చిన్న కుక్కర్ అందుకోసం అందులో చేశాను అనమాట. ఇందులో మారుస్తాను ఇప్పుడు. కుక్కర్లో వేసాను కదండి, మూత పెట్టేస్తాను చూడండి. అలాగే 5 విజిల్ వేసాక కట్టేస్తాను. చూడండి 5 విజిల్స్ వేసింది. మూత వేస్తాను. వేడిగా ఉన్నప్పుడు తీయకండి, పేలినా చేసిన చల్లారిపోయాక తీయండి. చూడండి ఇంకా ఉంది. ఇంకా రావట్లేదు, ఇంకొంతసేపు ఆగాలి. చూడండి ఓపెన్ చేస్తాను, స్లోగా అంటాను. పట్టమని మీదకి వచ్చేస్తాను, భయం అండి. కుక్కర్ అంటే ఆషామాషి ఏం కాదు. అదే చూడండి చూడండి కలుపుతాను. చూడండి 1 గ్లాస్ వేసినా ఇంకా వాటర్ ఉంది. కొంతసేపు పొయ్యి మీద పెట్టి పెడతాను చూడండి. 5 నిమిషాలు పెడతాను. నిమ్మకాయ చూడండి కొంచెం లేతగా ఉంది. ఇలా లేతగా ఉన్నప్పుడు ఇలా అనాలి చూడండి. ఇలా పెట్టి ఇలా ఉంది, ఇలా అనాలి. ఇలా అన్నాం అనుకోండి వాటర్ బాగా వస్తుంది, రసం. చూడండి మెత్తబడింది. ఇప్పుడు రసం బాగా వస్తుంది అన్నమాట. చూడండి పోస్తున్నప్పుడు వచ్చేస్తుంది, అలా నలిపాం కదా. ఇంకో చెక్క, పిక్కలు పడిపోకుండా చెయ్యి అడ్డు పెడుతున్నాను అనమాట అండి. చూడండి ఇలా కొంచెం పలచగా కొంచెం ఇలా దింపుకున్నాం అనుకోండి, కొంతసేపు గట్టి పడిపోద్ది. అయినా కొంచెం పలచగా ఉంటే రోటీలోకి, రైస్లోకి అన్నిటికి బాగుంటుందండి. చూడండి అయిపోయింది, కట్టేస్తాను. కొంతసేపు గట్టి పడుతుంది, నేను కట్టేస్తాను. చూడండి ఇలా గ్రేవీ ఇలా ఉంది, చిక్కబడింది. ఇంకా మీకు దగ్గరికి కావాలనుకుంటే కొంతసేపు పొయ్యి మీద ఉంచుకోండి. ఉల్లిపాయల్లో చూడండి చక్రాల్లో కోసాను కదా. మా వారికి ఇలాగే ఉండాలండి, అందుకే పెడతాను. ఆయనకి ఇలా చక్రాల్లా కొయ్యాలి, నిమ్మకాయ పెట్టాలి, ఇవన్నీ ఉండాలండి ఆయనకి. అందుకోసం చేస్తాను అన్నమాట.
చూడండి రైస్ పెట్టుకున్నాను, కర్రీ వేసుకుంటాను. చూడండి పీస్ చూడండి, మీకు ఎలా ఉడికిందో చూపిస్తున్నాను అంతే. కాలిపోతుంది. ఏమో చూసారా? చాలా బాగుంది, చాలా బాగుంది. చేసుకుంటానండి, చాలా బాగుంది, చక్కగా ఉంది. చేసుకోండి, తప్పకుండా చేసుకోండి. సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, తప్పకుండా చేసుకోండి. బాయ్.